ఈ 3 ప్యాటర్న్‌లు చెప్పాగా గత వీడియోలలో. దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం మరియు మంత్ర, యంత్ర, తంత్ర అనేది. ఇప్పుడు మనకు మంత్ర అనేది మనం అందరం చేసేదే. అష్టోత్తరాలు, శతనామావళి ఇయన్నీ ఉంటాయి గదా! ఇది మంత్రాకి సంబంధించింది. తంత్రాకి గూడా ముద్రకి ప్రతి ఒక్క ముద్రకి ప్రత్యేకంగా వాటికి యొక్క మంత్రాలు ఉండటం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది యూట్యూబ్‌లలో చూసి మంత్రాలు మన ఏది ముద్రలేయటం జరుగుతుంది. దానివల్ల ఏమైతదంటే వీటన్నిటికంటే పవర్‌ఫుల్లు ఇది. ఏది తంత్ర విద్య అనేది. ఎందుకు పవర్‌ఫుల్ అంటే ఇప్పుడు మంత్రం ఉంటది. దానికి అనుగుణంగా తంత్రం ఉంటది. అంటే ముద్రలుంటాయి. ఆ ముద్రని ఎటు తిప్పేసినా గూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. కాకపోతే తెలిసి తెలవక యూట్యూబ్‌లలో చూసి చాలామంది ప్రయోగాలు చేస్తున్నారు. దానివల్ల ఏంది చేపించుకున్న స్వామికి దెబ్బే, చేసుకున్న స్వామికి దెబ్బే. ఇట్లా ఉంటది. ఎందుకంటే ఇమ్మీడియేట్‌లీ రిజల్ట్ ఉంటది తంత్రాలో. ఇది తెలవకుండా మీరు కొంతమంది చాలా చేస్తూ ఉన్నారు. అది అయితే చాలా దారుణమైన విషయం. ఇది మా గురువుల ద్వారా మేము నేర్చుకున్నది గానీ, చూస్తున్నది గానీ, పూజలకు వెళ్ళినప్పుడు చూడటం జరుగుతున్నది గానీ, నేను చెప్పే విషయం దాని గురించి చెప్తున్నా. ఇట్లా చేయటం జరుగుతుంది చాలామంది. వచ్చి రాని విద్య ఒంటికి మోసం అంటారు గదా! అదే విధంగా ఉంటది. ఏ విద్యలు పడితే ఆ విద్యలు మన సొంతంగా ప్రయోగాలు చేసే విద్యలు గావియి. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకమైన ముద్రకి, ప్రత్యేకమైన మంత్రం, ప్రత్యేకమైన అనుష్ఠానం, ప్రత్యేకమైన నైవేద్యం గూడా ఉండటం జరుగుతుంది. వాటికి ప్రత్యేకమైన మనం కలశ పూజ చేసేటప్పుడు వేరే నైవేద్యాలు గూడా ఉపయోగించేటప్పుడు ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క నైవేద్యం. కలశ పూజ చేసేటప్పుడు ఒకటి, ఈ మెట్ల పూజ చేసేటప్పుడు ఒక రకంగా మన ఇలా నైవేద్యాలనేది పెట్టడం జరుగుతుంది. హోమం చేసేటప్పుడు హోమ నైవేద్యం అని పెట్టరు. దేనికి దానికి సెపరేట్ ఉంటది గాబట్టి తెలుసుకొని పూజ చేస్తే, తెలిసిన గురుస్వాములతోని మీకు పూజ చేపిస్తే మంచిగుంటది. ఈ మధ్య కాలంలో మన అయ్యప్ప స్వాములలో ఇంకా లేనిపోని పూజలన్నీ కల్పించి పెడుతూ ఉన్నారు. దానివల్ల ఇంకా లాస్ అయితది. ఎందుకంటే వాళ్ళకి తెలవకనే ఒక పూజకి పర్టిక్యులర్ టైం అనేది పడతది. ఆ పర్టిక్యులర్ టైంలో ఆ పూజ కావాలి. కొద్దిగా స్పీడ్ అయినా తంత్ర పూజలో కొద్దిగా స్పీడ్ అయినా ఇబ్బంది, లేట్ అయినా ఇబ్బంది. ఎందుకంటే ఏ ముద్ర ఎటు పడినా కూడా దానికి చాలా రకమైన ప్రమాదం ఉంటది. అది తెలుసుకొని చేసే గురుస్వాముల్ని మీరు ఎంచుకోవటం జరగాలి. ఇంకా ఇది శోపిటపులు ఎక్కువైనాయి ఈ మధ్య. అయన్నీ ఎక్కువ కావటం వల్ల ఈ మంత్ర పూజలు రానోళ్ళు, తంత్ర పూజలు సరిగ్గా నేర్చుకున్నోళ్ళే ఈ శోపిటపులు అనేది ఎక్కువ చేయడం జరుగుతుంది. వాళ్ళనే ఎక్కువ మంది ఇప్పుడు ఆరాధిస్తూ ఉన్నారు. దానికి కొద్దిగా తగ్గించుకొని మీకు కావాల్సిందేంది మీరు పూజ చేసుకోవటం వల్ల మీకు దాని వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. లేకపోతే దానికి మీరు చేపించుకునే దానికి వ్యర్థం. మళ్ళీ అది రివర్స్‌లో